మొబైల్ చేసిన నష్టం కథ. రచన పల్లా వెంకట్రామారావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఆదిశేషు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొన్నాడు. అతను పెద్దగా చదువుకోలేదు. అందువల్ల దాన్ని ఎలా ఉపయోగించాలో స్నేహితుడు రాజేష్ను అడిగి తెలుసుకున్నాడు. మెల్లిమెల్లిగా అందులో ఉండే ఫీచర్లన్నింటినీ ఉపయోగించడం నేర్చుకున్నాడు. తర్వాత అతనికి సోషల్ మీడియా యాప్స్ను ఉపయోగించాలని కోరిక కలిగింది. తన చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు వాటిని ఉపయోగించి 10 మందిలో కాస్త గుర్తింపు తెచ్చుకోవడం గమనించాడు. తాను కూడా వాటిని ఉపయోగించి పోస్టులు పెడితే తనను అందరూ గుర్తిస్తారని అనుకున్నాడు. మళ్ళీ రాజేష్ని అడిగి వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పమన్నాడు. అప్పటికీ రాజేష్ చెబుతూనే ఉన్నాడు, ఆ మాయలో పడిపోతే కష్టం, నీ పనులకు చేటు అని. అయినా ఆదిశేషు వినలేదు. సరే, నీ ఇష్టం అంటూ నేర్పాడు రాజేష్. క్రమక్రమంగా సోషల్ మీడియా యాప్స్ను ఉపయోగించడం మొదలుపెట్టాడు శేషు. ముఖ్యంగా సందేశం అనే యాప్ను బాగా వాడుతున్నాడు. అందులో స్నేహితులు, తెలిసిన వాళ్ళు పలకరించుకోవడానికి, మాట్లాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఒకరోజు పొద్దునే సందేశం యాప్ను తెరవగానే అందులో ఒక మెసేజ్ కనిపించింది. అది తన స్నేహితుడు దుర్గారావు నుంచి వచ్చింది. అందులో అతని ఫోటో కూడా ఉంది. దాని సారాంశం ఏమిటంటే, తాను హఠాత్తుగా జబ్బుపడ్డానని, హాస్పిటల్లో ఉన్నానని, మాట్లాడే పరిస్థితిలో లేనని, తనకు అర్జెంటుగా 20,000 రూపాయలు అవసరమైందని, ఆన్లైన్ ద్వారా డబ్బు పంపమని కోరాడు. స్నేహితుడు ఆపదలో ఉంటే ఆదుకోవడం తన కర్తవ్యమని భావించి వెంటనే డబ్బు పంపాడు ఆదిశేషు. దుర్గారావుది పక్క ఊరు. అందువల్ల వీలైనప్పుడు పరామర్శించవచ్చులే అనుకుని పనిలో పడిపోయాడు ఆదిశేషు. 3 రోజుల తర్వాత కూరగాయల కోసం మార్కెట్కు వెళ్ళాడు ఆదిశేషు. అక్కడ దుర్గారావు కనిపించాడు. 3 రోజులకే మనిషి బాగయ్యాడు అనుకుని వెళ్ళి దుర్గారావును పలకరించాడు. దుర్గారావు కూడా చాలా రోజులకు కలిశాం అంటూ ఆప్యాయంగా మాట్లాడాడు. నువ్వు 3 రోజులకే కోలుకున్నావు, అందులోనూ చాలా హుషారుగా ఉన్నావు, నాకు సంతోషంగా ఉంది అన్నాడు ఆదిశేషు. దాంతో ఆశ్చర్యంగా, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అన్నాడు దుర్గారావు. అదేంటి, నువ్వే కదా నీకు జబ్బుగా ఉంది, హాస్పిటల్లో ఉన్నాను, 20,000 కావాలి అని నాకు మెసేజ్ పెట్టావు, నేను నీకు డబ్బు పంపాను కదా అన్నాడు. దాంతో దుర్గారావు మరింత ఆశ్చర్యంగా, నేను నీకు మెసేజ్ పెట్టానా, 20,000 పంపావా, ఎప్పుడు అన్నాడు. ఆదిశేష్కు కోపం వచ్చింది. అవసరం తీరిందని ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా, నువ్వే కదా సందేశం యాప్ ద్వారా నాకు మెసేజ్ పెట్టింది అంటూ చూపించాడు ఫోన్లో. అది చూసిన దుర్గారావు, ఇది నా పేరుతోనే వచ్చింది, కానీ నేను పంపలేదు అన్నాడు. అబద్ధాలు చెప్పకు, నువ్వు కాకపోతే నీ ఫోటోతో ఎలా వస్తుంది అని అడిగాడు. నా ఫోటో సరే, నా నెంబర్ నుంచే వచ్చిందా తిరిగి ప్రశ్నించాడు దుర్గారావు. ఏమో, నేను చూసుకోలేదు, అందులో ఏదో ఫోన్ నెంబర్కు డబ్బు పంపమంటే ఆ నెంబర్ మీ ఇంట్లో వాడదేమో అనుకున్నా అన్నాడు శేషు. ఆ నెంబర్ నాది కాదు, నెంబర్ ఎవరిదో, అది ఎక్కడి నుంచి వచ్చిందో చెక్ చేసుకోకుండా డబ్బు పంపడం నీ పొరపాటు, ఒక్కసారి నాకు ఫోన్ చేయొచ్చు కదా అన్నాడు దుర్గారావు. నువ్వు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావని మెసేజ్లో ఉంది, అందువల్ల ఫోన్ చేయలేదు అన్నాడు శేషు. మొత్తానికి నువ్వు మోసపోయావు, పైగా నన్ను నిందిస్తున్నావు. ఇది ఎవరో సైబర్ నేరస్తుడు చేసిన పని, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి విషయమేమిటో కనుక్కో అన్నాడు దుర్గారావు. మోసపోవడమే కాక స్నేహితుడితో పొరపచ్చాలు వచ్చినందుకు చింతించాడు ఆదిశేషు. పూర్తి విషయ పరిజ్ఞానం లేకుండా మొబైల్ను వాడడం వల్ల అనర్థాలు జరుగుతాయని అర్థమైంది శేషుకి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.